వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్తారా? మహాశిల్పి కథ చెప్తాం. పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన శిల్పి ఒక అతను ఉండేవాడు. ఆయన విచిత్రమైన భవనాలు, అద్భుతమైన బిల్డింగులు కట్టేవాడు. పెద్దగా ధనం ఆశించేవాడు కాదు. ఇతను ఒక పల్లెటూరు. భార్య, ముసలి తల్లి ఉన్నారు. సంతానం ఉన్నట్టుగా కనపడదు. కానీ ఈయనకి బోళ్ళ మంది చుట్టాలు పక్కాలందరూ అదే ఊళ్ళో ఉండేవాళ్ళు. అయితే ఏమైందట, వీళ్ళు ఒక పెద్ద నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. ఆ నదిలో నుంచి కిందకి వెళ్తే పాతాళంలోకి వెళ్తారు. ఆ నదిలో ఉండేటువంటి నాగరాజులు కొంతమంది పైకొచ్చి చూసి ఈ శిల్పి నిర్మించిన విచిత్ర భవనాల గురించి వినేవాళ్ళు. అయితే ఈ నాగరాజు భవనము బీటలు వారి ఉందిట. వీళ్ళు ఏమనుకున్నారట, ఈ మహాశిల్పి మనం ఏ నది పరివాహంలో నదిలో మనం ఉన్నామో పరివాహక ప్రాంతంలో ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చుకుని మనము మంచిగా కట్టించుకుందామని అనుకున్నారు. ఈ మహాశిల్పిని పాతాళ లోకానికి ఆహ్వానించారు. ఈయన మరో విచిత్రమైన భవనం కట్టేందుకు అవకాశం లభించిందని ఆ నదిలో దిగి పాతాళంలో వెళ్ళిపోయాడు. ఓ భవనం ఏదో కట్టడం మొదలుపెట్టాడు. చాలా కాలం గడిచిపోయింది. ఎంత కట్టినా వాళ్ళు ఇంకా పెంచని పెంచమంటున్నారు దాన్ని. ఏదో కడుతూనే ఉన్నాడు. ఇతనికి సడన్గా ఇంటికి వెళ్దామనిపించింది. మధ్య మధ్యలో అలా వస్తుంది కదా. భార్య తల్లి మీదకి మనసు లాగటం మొదలుపెట్టింది. అక్కడ ఎంత అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారో, బ్రహ్మాండమైన భోజనము, చక్కటి వసతి, అద్భుతమైన వస్త్రాలు, అందరూ ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ అక్కడ తాగే ద్రాక్షాసవము, ఆ నీళ్లు, వాటి రుచి చెప్పనలేవు కాదు. అంత రుచికరమైన ఉన్నా కొన్నాళ్ళు పైగా మన ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంతే. ఇంటికి వెళ్తానని అడిగేసరికి అలా శిల్ప నాగరాజు అన్నాడు, అవంతా కుదరదు, నువ్వు మా ఇల్లు పూర్తి చేసి వెళ్ళాలి అనేసరికి ఇతను కాదు, నాకు వెళ్ళాలనిపిస్తుంది, మా అమ్మని చూడాలంది, నా భార్యని మిస్ అవుతున్నానని పదే 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 చెప్తుంటే ఇతను నాగరాజు అన్నాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళేం చేస్తావు? మీ ఊళ్ళో క్షామం, వానలు లేవు, మీ వాళ్ళంతా అలో లక్షణాన్ని అఘోరిస్తున్నారు. అలాంటి చోటుకి ఏం వెళ్తావు? ఇక్కడ శుభ్రంగా చక్కగా తిని తాగి హాయిగా పనిచేసి బిల్డింగ్ పూర్తయ్యాక నేను ఇచ్చే అద్భుతమైన బహుమతులు పుచ్చుకుని వెళ్తూ కానీ మణులు మాణిక్యాలు నువ్వు ఇప్పుడు వెళ్ళేం చేస్తావు నువ్వు అన్నాడు. అనగానే ఇతను బెంగ పెరిగిపోయింది. అంటే నేను ఇక్కడ శుభ్రంగా తిని హాయిగా పడుకుంటూ ఉంటే నా వాళ్ళందరూ తినక ఉన్నారా? క్షామం అంటే నీళ్లు లేవు, నీటి చుక్క లేదు. నేను నీళ్ల కింద ఉంటే నా వాళ్ళు నీళ్లు లేక చచ్చిపోతున్నారు. ఇతను అడిగాడు, అయితే మా వాళ్ళకు ఒక వాన కురిపించు నువ్వు అని అడిగితే, ఆ వానలు గేన్లు కురిపించలేము, ఇది ముందే నిర్ధారించబడింది, 95 రోజుల క్షామం, ఇది తప్పదు, అసలు ఏమీ చుక్క నీళ్లు లేకుండా అయిపోవాలి అంతే. వాళ్ళు పోయిన వాళ్ళు పోతారు, అందరు చచ్చిపోతారు కదా అన్నాడు. పోయిన వాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు ఉంటారు అంతే. నాకు ఇదంతా ప్రీ ప్లాన్డే, ఇక రెండో మార్గం లేదు అనేసరికి ఇతనికి ఏం పని చేయబుద్ధి కాల. ఆ బిక్కమొహంతో అటు ఇటు కూర్చుని తోచక ఉండి ఏమనిపించింది, వీడిని భయపెట్టైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ముందు వెళ్ళి భార్యను చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలని ఉంది. ఏం చేశాడు, ఈ బిల్డింగ్ మొత్తానికి ఆధారభూతమైన ఒక స్తంభం ఇతనికి అంటపడితే ఒక రంపం తీసుకుని దాన్ని కోసేసాడు. కోయటం మొదలుపెట్టేసరికి బిల్డింగ్ అంతా కదిలిపోతుంది. బాగా నిర్మించిన భవనం ఇంకా మెరుగులు దిద్దుతున్నారు దానికి. హడిలిపోయారు అందరూ, బిల్డింగ్ పడిపోయేలాగా ఉందని. నాగరాజు పరిగెత్తుకొచ్చాడు. ఏం చేస్తున్నావు అంటే, నీకోసం నేను ఆకాశహార్మ్యాలు నిర్మిస్తుంటే మా ఊళ్ళో వాళ్ళకి నువ్వు వానన్నా కురిపించనన్నావు, నన్ను కంటితో కూడా చూసి రానివ్వటం లేదు అనేసరికి ఆయన చేతులు పుచ్చుకుని ఆపాడు. వద్దు చూస్తావు అంతే కదా మీ వాళ్ళని, పోనీ కనీసం మా ఊళ్ళో వాన పడేలాగా చెయ్యి, మా ఒక్క ఊరికి వాన పడేలా చేసినా సరే అని అడుగుతున్నాడు. ఆయన ఒప్పుకోవటంలా. సరే ఏమన్నాడు, సరే మీ వాళ్ళని చూసిరా అని చెప్పి తన పై బట్టని, ఉత్తరీయం ఉంటుందిగా, దాన్ని ఇతను నెత్తి మీద కప్పాడు. పైకి వెళ్ళి చూసిరా అన్నాడు. ఎప్పుడైతే ఇతను ఈ నది లోపల నుంచి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టారు, ఊళ్ళోకి ప్రవేశించేసరికి వాన మొదలైంది. ప్రజలు పరవశించిపోయారు. అమ్మయ్య, వాన లేక చచ్చిపోతున్నావు, ఇక మొత్తం అన్నీ నిండిపోతాయి, బావులు గీవులు నిండిపోతాయి, ఈ ఎండంతా పోతుందని జనాలు పరవళ్ళు దొక్కుతూ సంతోషంగా పరవశించిపోతూ రోడ్ల మీద సంతోషంగా తిరుగుతున్నారు. వాళ్ళు చూసేసరికల్లా వాళ్ళకి దూరంగా ఇతనేమో చేతులు ఊపుతూ పలకరించడానికి ప్రయత్నం చేశాడు. ఎవ్వరూ అతన్ని చూడలే. అతని స్థానంలో ఒక 5 తలల సర్పం కనపడింది ఊరి వాళ్ళకి. అబ్బా! వాళ్ళు ఆ సర్పానికి దండాలు పెట్టారు. ఇతను మాట్లాడుతున్నా వాళ్ళెవ్వరూ అతనితో మాట్లాడలే.
సర్పాన్ని చూస్తే ఎలా ఉంటుంది? సంతోషము, దైవం అన్న భక్తితో పాటు భయం కూడా భయం ఉంటుంది. కూడా ఉంటుందిగా. ఈ సర్పం మన ఊళ్ళోకి నదిలో ఇంచి బయటకు వచ్చింది, అందుకే మనకు వాన వచ్చిందని నమ్మారు వాళ్ళు. అందుకే మనకు వాన వచ్చింది, సర్పం వల్లే వాన వచ్చింది. దివ్య సర్పం ఇది, దీని గుడి కడదాం. నీరుంటే మిగిలినవన్నీ ఉన్నట్టే. వాళ్ళకి సంపద ఉంది అందరి దగ్గర, నీరు లేదు. నీరు లేకపోతే సమస్య కదా. అంతే. గాలి నీరు ప్రాణాధారమైనవి కదా. గుడి కడతామన్నారు, కొబ్బరికాయలు కొట్టారు, పాలు తెచ్చి పోసారు, దండాలు పెట్టారు. పడి ఆ వానలోనే జనమంతా. ఇతను అక్కడ ఉన్నంతసేపు అక్కడ వాన పడుతూనే ఉంది. అతను అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. చుట్టాలు పక్కల అందరూ చూసి వచ్చాడు. ఆ ఊళ్ళో అతను తిరిగినంతసేపు వాన కుండపోతగా పడింది అక్కడ. ఆ కుండపోత వానే వాళ్ళ తలుకు కరువును తీర్చేసింది. ఇతను తన వాళ్ళందరినీ చూసి వెనకెళ్ళి ఈ నాగరాజుతో పోట్లాడాడు. నువ్వు నీ దొంగ వేషం వేసావు, నేను ఎవరికీ కనపడలా, వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడలా, నా బదులు వాళ్ళకు సర్పం కనపడింది, నువ్వు నన్ను మోసం చేసావు అంటే. కాదు, నా జాగ్రత్తలో నేనున్నా, నీకు నీ వాళ్ళని చూడాలనుంది, వెళ్ళి చూసొచ్చావు కదా, వాన అడిగావు, అది కూడా ఇచ్చాంగా. నువ్వు మామూలుగా కనపడితే నువ్వు అక్కడే ఉండిపోయేవాడివి, వెనక్కి రావు. అంతేగా. అందుకని నీకు వెనక్కి వచ్చేందుకు ఇదే మార్గం అని ఈ పని చేశాను, నా బిల్డింగ్ పూర్తి చేసే అన్నాడు. ఈ మహాశిల్పి తన శక్తి అంతా పెట్టి, తన బ్రెయిన్ అంతా పెట్టి, తన విద్య అంతా వెచ్చించి నాగరాజుకి మహాద్భుతమైన భవనాలు నిర్మించి ఇచ్చాడు. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, నాగరాజు ఈ మోయలేనన్ని వజ్రాలు, ఎంతో ధనం ఇచ్చి ఈ మహాశిల్పిని మళ్ళీ ఊళ్ళో దిగబెట్టారు. ఊళ్ళోకి వచ్చాడు. వచ్చేసరికి అందరూ పలకరించారు, వచ్చాబా, నువ్వు లేనప్పుడు మన ఊళ్ళో ఏమైందో తెలుసా, ఒక మహాసర్పం వచ్చింది, మనకు అసలు కరువు, అప్పటికి 60-70 రోజులుగా చుక్క నీరు లేదు, 2 నెలల నుంచి నానా ఇక్కట్లు పడుతున్నావు, తినే తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేకుండా ఒక మహాసర్పం వచ్చింది. ఆ సర్పానికి గుడి కట్టావు, నువ్వు వచ్చి ఇంకా పెద్ద హర్మ్యం నిర్మిస్తావు ఆ సర్పానికి అనుకుంటున్నావని ఆ సర్పం గుడికి తీసుకెళ్ళి చూపించారు. గుడి కట్టేశారు వాళ్ళు. ఒక సర్పాకారంలో ఒక విగ్రహం కూడా చేసి పెట్టారు. నువ్వు వచ్చాక ఇంకా అద్భుతమైన విగ్రహం ఒకటి బయట చెక్కి పెట్టాలన్నారు. తను నవ్వాడు, ఆ సర్పాన్ని నేనే అని చెప్తే వాళ్ళు ఎవరు నమ్మలా. అతను ఎన్నో మాటలు చెప్పాడు. ఆ రోజు ఏం జరిగిందో, మీరంతా ఎట్లా పరిగెత్తుకొచ్చారో బయటికి, ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడి ఏమేం మాట్లాడారో అవన్నీ చెప్పాడు. అది విన్నాడు, చూశాడు కదా అతను. అప్పుడు నమ్మారు. కానీ నాగరాజు దయవల్లే కరువులో నుంచి మనకి విముక్తి వచ్చింది. పెద్దగా జనం చచ్చిపోలా, కొన్ని గొడ్లు అవి పోయినాయి, కానీ అంతకంటే ఏం అవల. ఏదో మేనేజ్ చేసుకునేవాళ్ళు. చాలా సంతోషంగా ఆ సర్పానికి కట్టిన గుడిని ఇంకా పెద్దదిగా, విశాలంగా, అద్భుతమైన శిల్పకళతోటి అలరారేలాగా చేసుకున్నారు. అప్పటికి ఏదో చిన్న ఊరు పేరుండేది, అప్పటి నుంచి ఆ ఊరికి సర్పవరం అని పేరు వచ్చిందట. కదా కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ.